జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో రఘు అనే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి తెలిపారు. గతంలో రఘు ఎన్నోసార్లు కుల విమర్శ చేస్తూ ఎందరినో అవమానించాడని, ఉన్నత చదువులు చదివి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఇలా చేయడం బాధాకరమని, రఘుని కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితుడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ రంగస్వామి తెలిపారు. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తన యొక్క చేతులతోటి పెద్ద బండరాయి తీసుకొని పోయి తలపై వేసి పగలగొట్టినాడు. అదేవిధంగా ఆ చేయి రైట్ హ్యాండ్ను కూడా పగలగొట్టడం జరిగింది. ఆయనకు గతంలో కూడా ఈ నేర చరిత్ర ఉన్నది. అంబేద్కర్ బొమ్మలన్న, ఎంఆర్పిఎస్ బ్యానర్స్ అయినా వాటన్నిటిని చింపడము, దళితులను కులం పేరుతో దూషించడం, అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. గ్రామంలో యువతలపైన కూడా చాలాసార్లు దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తి ఆయన ఐటీ ఎంప్లాయీ మరి చేస్తున్నాడు. అయినప్పటికి కూడా చాలా కులహంకారంతో తన యొక్క అహంకారం ద్వారానే ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు. ఇటు వ్యక్తులు మరి సమాజంలో చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు. దరూర్ మండల పోలీస్ స్టేషన్ సంబంధించి రేవులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రఘు అనే ఒక వ్యక్తి బండతోటి డ్యామేజ్ చేసినట్టు సమాచారం అందింది. ఇక్కడ వచ్చి వెరిఫై చేశాము. అతను ఈరోజు సుమారు 1:30 గంటల సమయంలో స్టెప్స్ నుంచి పైకెక్కి ఒక బండ తీసుకొని అంబేద్కర్ మహానుభావుని విగ్రహాన్ని తల మీద కొట్టడంతో డ్యామేజ్ అయింది. దానికి సంబంధించి అతని కస్టడీలో కూడా తీసుకున్నాము. అతని మీద సెక్షన్ 427, 3(1) SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసినాము. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేస్తాము. ఇది